ఎవడో ఒక నన్ను కార్లో గుద్దేసి వెళ్ళిపోయాడు. ఒక మినీ ఐఫిల్ టవర్ ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ లోపలికి అయితే వచ్చేసిన. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఏరియా అంతా కూడా. ఇదిగోండి ఇక్కడ చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. నాకైతే మాత్రం ఒక్క గేమ్ కూడా అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ అందరైతే నాయన విచిత్రంగా అయితే ఫొటోస్ దిగుతున్నారు, అబ్బాయిలతోని అమ్మాయిలతోని. Hi friends, welcome to my channel. This is Bhaiya Sunny Yadav and good afternoon from Las Vegas, Nevada, America. సో ఈరోజు అయితే మాత్రం మనం లాస్ వేగస్ ని కొంచెం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలంటే మాత్రం మనకి చిన్న ముచ్చటేం కాదు, చాలా ఎక్కువ తిరగాలి, చాలా ఉన్నాయి అనమాట చేయాల్సినవి. సో ఇప్పుడైతే నాకు నెక్స్ట్ మంత్ ఇక్కడికి వచ్చే పని ఉంది, కాలిఫోర్నియాకి అండ్ లాస్ వేగస్ కి వచ్చే పని ఉంది. సో అందుకని ఇప్పుడైతే నేను అంతగా ఎక్కువేమి ఎక్స్ప్లోర్ చేయను. జస్ట్ ఈ ఒక్క రోజుకి ఏమేమైతే ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేయాల్సినాయి ఆ ఒకటి ఎక్స్ప్లోర్ చేసేసుకొని రేపు మీరందరూ ఎంతగానో అడుగుతున్న ఏరియా 51 కి అయితే మాత్రం మనం రేపు నెక్స్ట్ వ్లాగ్ లో అయితే వెళ్దాం. 2 రూట్లు ఉన్నాయి అనమాట వెళ్ళడానికి. ఇట్ సైడ్ నుంచి ఒక వే ఉంది, ఇట్ సైడ్ నుంచి ఒక వే ఉంది. ఇట్ సైడ్ వేలో అయితే మాత్రం పొంగి పగిలిపోతుంది, అంత వేడింది. ఎంత అనుకుంటున్నారు? 51-52 డిగ్రీస్ ఉంది. 51-52 డిగ్రీల ఎండ ఉంది. నాకు అది దలుచుకుంటేనే నిజంగా లోపలంతా ఎట్లా ఉంది. ఎందుకంటే నేను 41-42కి చచ్చిపోయినా. 51-52 అంటే ఏం అయిపోయినట్టే పోండి. ఆ ఎండలో ఆ జాకెట్ లో వేసుకొని రైడ్ చేయాలంటే అదొక నరకం. అంటే ఆల్రెడీ మనకు ఆస్ట్రేలియాలో తోలిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాటర్ బాటిల్ గట్టిగా పట్టుకొని పోవాలి. మంచిగా గడ్డగట్టిన వాటర్ బాటిల్ ఉంటుంది, అది తీసుకొని పోతేనే సెట్ అవుతుంది నాకు తెలిసి ఆ ఎండలో రైడ్ చేయాలంటే. సో ఇంకా రేపటి విషయం అయితే మనం రేపు మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడైతే ఫస్ట్ మనం బయటికి వెళ్ళేసి, ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే మాత్రం క్యాసినోస్, మొత్తం ఫుల్ గ్యాంబ్లింగ్ అన్ని ఇక్కడ జరుగుతాయి అనమాట. ఇక్కడ వస్తే డబ్బులు, పోతాయి. ఫన్ కోసమే ఆడతారు. నేను కూడా అయితే ఒక మన ఇండియన్ రూపీస్ లో 5,000 రూపాయలల్లా, అంటే ఒక $60 లేదంటే $100 లోపు టైం పాస్ కి. నాకు తెలుసు నేను డబ్బులు పోగొట్టుకుంటా అని, అయినా కానీ టైం పాస్ కి వస్తే వచ్చినాయి, లేదంటే లేదు. ఎందుకంటే నేను చెర్రీ చిలీలో ఆడినప్పుడు మేము పెట్టిన దానికన్నా మాకు డబ్బులో త్రిబులో ఎంతో వచ్చినాయి, నాకు కరెక్ట్ గుర్తులేదు. ప్రాఫిట్ వచ్చింది అప్పుడు. సో ఇప్పుడైతే మాత్రం ఒకవేళ వస్తే వచ్చింది, లేదంటే లేదు. నాకు ఎక్స్పీరియన్స్ కోసం అంతే తప్ప ఇంకా దేనికోసం కాదు. మాక్సిమం ఇక్కడ అందరికి తెలుసు, ఇక్కడ ఆడితే పోతాయి 10 మందిలో 8 మందికి పోతాయి, 2కి మాత్రమే వస్తుంది అని తెలుసు. అయినా కూడా ఆడతారు, లక్ ఉంటే వస్తుంది, లేదంటే లేదు అన్నట్టుగా. సో ఇంకా మనం కూడా వెళ్ళి ఆడి అంతే. ఇంకా కొన్ని ప్లేసెస్ అనమాట ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాల్సినవి, మనం అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇదే అన్నమాట నేను ఇక్కడ తీసుకున్న ఎయిర్బిఎన్బి ప్రాపర్టీ అయితే మాత్రం నాకు పర్ డే ఇది 4,500 రూపాయలు పడ్డది, ఇంక్లూడింగ్ క్లీనింగ్ ఫీజు అన్ని కలుపుకొని 2 రోజులకి నాకు 9,000 రూపీస్ అయితే పడ్డది. 9,100 ఎంతో. ఇక్కడ లాస్ వేగస్ లో హోటల్స్ లో అన్నిట్లలో కంపేర్ చేస్తే నాకు దొరికిన చీపెస్ట్ ప్లేస్ అంటే మాత్రం ఇదే అనమాట. యాక్చువల్లీ చీపెస్ట్ అని కాదు, దీన్ని బెస్ట్ ప్లేస్ అని చెప్పాలా. ఎందుకంటే రూమ్ చాలా బాగుంది, 2 ఉండొచ్చు. అండ్ ఇది సెల్ఫ్ చెక్ ఇన్ అనమాట. అండ్ ఇక్కడ ప్రైవేట్ అంటే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ ఇటు సైడ్ చూస్తే కిచెన్ ఉంది. అండ్ మొత్తం 3 BHK హౌస్ అనమాట ఇది. ఇగో రూమ్ డి అండ్ రూమ్ ఈ, పైన రూమ్ సి నాది. సో 3 ఉంటున్నాం ఇప్పుడు ఇందులో. పైన వాళ్ళు 2 ఉంటారు. మనకి సంబంధించిన ఫుడ్ ఏదైనా పెట్టుకోవాలనుకున్నా కూడా మనకి సపరేట్ కంపార్ట్మెంట్ ఇచ్చి చూడండి. సో అట్లా అన్ని సపరేట్ ఉన్నాయి. వాళ్ళు ఎవరు నా దాంట్లో పెట్టిరు రూమ్ సి, అది నాది కాదు, ఎవరిదో మరి అది. పైన ఉన్న వాళ్ళు పెట్టుకున్నట్టు. ఈ కిచెన్ కూడా ఉంది, కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసినాక మళ్ళీ అన్ని వాష్ చేసేసి వెనక పెట్టేసేయాలి. పైకి అయితే నేను వెళ్ళలేదు, ఎందుకంటే పైన నాకు యాక్సెస్ లేదు పైకి వెళ్ళడానికి. సో ఇది అనమాట. ఇంత మంచి రూమ్, ఇంత తక్కువ ప్రైస్ లో, అంటే 4,500 అంటే చాలా ఎక్కువ. బట్ అమెరికాలో కంపేర్ చేస్తే మన ఇండియన్ రూపీస్ కి ఇది వస్తుంది అనమాట. ఇంతకన్నా ఇంక ఎక్కువ రాదు, నో వే. మన దగ్గర అయితే ఇదే రేట్ కి నో హోటల్. ఇంకా దానికన్నా ఇంకా మంచి హోటల్స్ కూడా వస్తాయి కొన్ని టైమ్స్ లో. ఇక్కడ ఎప్పుడైనా ఇదే ఇంకా. సో ఇంకొనైతే ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి ఫస్ట్ దానికన్నా ముందు ఏంటంటే దగ్గరలో ఒక ఇండియన్ రెస్టారెంట్ చేసిన నేను. ఖానా ఖాయింగే ఆర్ జాయింగే. ఫస్ట్ తినాలా, ఎందుకంటే తిన్న తర్వాత కొంచెం బాగానే తిరిగేది ఉంటుంది. మనం ఈరోజు అయితే బైక్లోనే పోదాం, బైక్లోనే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ఇంకేం లేట్ చేయకుండా మన బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఒక పిల్లోడు ఉన్నాడు చూడండి. వాట్స్ యువర్ నేమ్ బడీ? వాట్స్ యువర్ నేమ్? మైకేల్. బాయ్. పిల్లోడు భలే ఉన్నాడు కదా, నైస్ బైక్ అని చెప్తున్నాడు. కెమెరా ఆన్ చేసేదానికన్నా ముందు ఓ షిట్, ఈరోజు కూడా నేను వాచ్ పెట్టుకోవడం మర్చిపోయాను. ఎవరు నాయన ఈ ఎండ చూసిరు కదా, 41 డిగ్రీస్. ఏ ప్రభు, ఏ హరిరామ్ కృష్ణ, ఏమైంది? సో ఇక్కడైతే నేను వచ్చేసిన బఫేకి. చికెన్ ఫస్ట్ అయితే స్టార్టర్స్ పెట్టేసిన, సమోసా, చికెన్, వెజ్ స్టార్టర్స్ అన్ని. ఇది అయిపోయినాక మళ్ళీ మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోతా. ఇదే అనమాట రెస్టారెంట్, ఢిల్లీ ఇండియన్ రెస్టారెంట్. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా క్యాసినోకి పెట్టేసిన డెస్టినేషన్. జస్ట్ ఇప్పుడే ఇక్కడ ఒక అరాచకమైన సీన్ జరిగింది. ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా దీని ముందే ఎవడో ఒక నన్ను కార్లో గుద్దేసి వెళ్ళిపోయాడు. నాకేం కాలేదు, బండికి ఏం కాలేదు, దేనికి ఏం కాలేదు. కానీ దీని వెనకమ్మ
ఉచ్చబడిపోయింది పండి నాకైతే. నేను నిజం చెప్తున్నా కదా, వాడెవడు సైకో నా కొడి కొట్టింది. మస్తు డ్రింక్ చేసి గుద్దితే ఇది ఉందా, ఇది మధ్యలో ఇది ఇట్ట ఎగిరింది బండి. ఇటు పోతే 3 minutes స్లోర్ అని చూపిస్తుంది. ఓ వెనక నుంచి రోడ్డు ఉందా? ఇంకేందయ్యా ఇది? నాకైతే ముట్టి పగిలిపోయింది ఇందాక, మామూలుగా కాదు. అంతా ఒళ్ళంతా షివరింగ్ వచ్చినట్టు అయిపోయింది అనుకోండి ఒకటేసారి. మన ఇక్కడ ఎక్కడైనా ఇట్లా కట్లు కట్టుకొని వెళ్ళిపోవడమే. ఈ కార్లు వెనక పోవాలంటే ఏం లేదు, ఇంకా ఫ్రీ ఫోన్సా ఇదేందయ్యా ఇది? సో ఇప్పుడు ఎక్కువ రేటింగ్ ఉన్న ఒక 1,00,000కి పైగా ఉందన్నమాట రేటింగ్ ఇప్పుడు మన వెళ్ళే క్యాసినోకి. చూద్దాం అట్లా టైం పాస్ సరదాకి. ఇంకా క్యాసినో దగ్గరకు కూడా వచ్చేసినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి ఒక మినీ ఐఫిల్ టవర్ ఉంది. మనం ప్యారిస్ పోవాల్సిన అవసరం లేదు, ఇంకా అయిపోయింది. ఈ రైట్ సైడ్లో ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది, చూసారు కదా? ఈ పెద్ద బిల్డింగ్ ఇదే. నేను లాస్ట్కి వచ్చేసి డమ్మను కట్టుకొట్టేసిన. ఆ ముందర నుంచి కూడా ఉందేమో తిరగడానికి అనుకున్నా కానీ. సో ఇప్పుడు ఇక్కడ దీనికి పార్కింగ్ ఎక్కడుందో ఇవన్నీ ఎతకాల. ఇక్కడ ఏదో రాసింది ఊబర్ ఏందయ్యా ఇది? డ్రైవ్ త్రూ, పికప్, డ్రాప్ ఆఫ్, వ్యాలెట్ ఓన్లీ అంట. ఇది ఒక తలకాయ నొప్పి. ఈ పార్కింగ్ ఏడుంటుందో ఏదో అర్థమే కాదు. అంటే తెలిసిన వాళ్ళకి ఈజీయే, నాకు కొంచెం కష్టం. అడుగుదాం. బాగుంది, ఇంత పెద్దగా ఉంది. నో పార్కింగ్ ఆర్ వెయిటింగ్ అంట. డ్రైవ్ త్రూ ఓన్లీ. హలో, పార్కింగ్? యా, వాట్సాప్? పార్కింగ్ ఫర్ ద మోటార్ సైకిల్? Just self parking. Where? Yeah. If you go about 3/4 the way back down, on your left you'll see a cutback that brings you back into the up lanes again. Okay. And then you'll see the self parking. It's a tunnel. Okay, thank you. ఇటు సైడ్ ముందుకు పోతే ఏదో టనల్ వస్తుంది అన్నాడు. బాబాయ్ ఎక్కడ ఉంది టన్నెల్లు? ఇదేనా? ఏ బాబు కరెక్ట్గా చెప్పండి అమ్మా. ఆడేదో ఒక టనల్ లాంటిది వచ్చింది, ఏదో సెల్ఫ్ పార్కింగ్ అని ఉంటుందని చెప్పిండు. ఎగ్జిట్, ఓవర్ సైజ్డ్ పార్కింగ్స్ రైట్, రిటర్న్ టు ప్లాజియో అంట. ఓకే, సెల్ఫ్ పార్క్ ఎంట్రీ. అమ్మయ్య దొరికిందిలేండి. ఇది ఇదేనా టనల్? ఇదేదో పెద్ద ప్యాలెస్కి వచ్చినట్టుంది. ఓర్ని, ఇక్కడ ఫ్రీ పార్కింగ్ ఏం కాదు, పైసలు కట్టాలా. ఏంది $18 ఏమో ఉంది సార్. మీ మనుషుల మానవ మృగాలా సార్? ఇక్కడ 13 ఉన్నాయంట వేకెన్సీస్. ఎక్కడుంది? అలా డు నాట్ ఎంటర్ అని ఉంది. టేక్ యువర్ టికెట్ విత్ యూ. ఓరు నాయన, ఇంత పెద్దగా ఉంది రయ్య ఇది. మనమైతే ఇంకా పార్కింగ్ లాట్ లో నుంచి లోపలికి వచ్చేసినాం. ఇక్కడేదో సెల్ఫ్ పార్కింగ్ రేట్స్ అని చెప్పేసి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏంది ఇన్సర్ట్ టికెట్ హియర్ అని వస్తుంది. కాంప్లిమెంటరీ పార్కింగ్ విత్ యువర్ MGM రివార్డ్స్ మాస్టర్ ఆర్ ఏందో ఇది. ఇక్కడ బ్యాంక్కి సంబంధించింది అనుకుంటా. నెవిడా రెసిడెన్స్ రిసీవ్ 3 hours. ఇదేందో చూడాలి మరి. ఓహో, మన కార్డు ఇక్కడ పెట్టేసి పే చేసేసేయాలా వెళ్ళేటప్పుడు. ఓకే అర్థమైపోయింది నాకు. జస్ట్ తర్వాత మళ్ళీ దాన్ని స్కాన్ చేసేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ లోపలికి అయితే వచ్చేసిన. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఏరియా అంతా కూడా. వావ్, కేక్ ఉంది కదా అసలు. ఇదంతా ఏదో ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది చూస్తుంటే మాత్రం. చాలా బాగుంది. అండ్ ఇది మెయిన్ గా ఇక్కడ ఏంటంటే ఫొటోస్ దిగుతున్నారు. నేను కూడా ఇప్పుడే ఒకళ్ళని అడిగి ఫొటోస్ దిపించుకున్నా. ట్రైపాడ్ అయితే ఏం తెచ్చుకోలేదు. బాబా నిజంగా చాలా బాగుంది ఇదైతే మాత్రం. నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు మస్తు నచ్చింది. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్దాం. క్యాసినో ఎట్ సైడ్ ఉందో చూడాలి మరి, ఏ ఫ్లోర్ లో ఉందో క్యాసినో ఇక్కడ. సో ఇప్పుడైతే నేను క్యాసినో లోపలికి కూడా వచ్చేసిన అనమాట. ఇక్కడ చైర్ ఒకటి ఉంది కూర్చోడానికి. $25,000 జాక్ పాట్. ఇది కానీ వచ్చిందంటే 22 లక్షలు 23 లక్షల దాకా వస్తుంది. అందులో ట్యాక్స్ ఎంత పోయినా కూడా అట్లీస్ట్ ఒక 15 లక్షల దాకా వస్తుంది అనుకుంటా. ఇది ఎట్ట ఆడతారు అనేది నాకైతే నిజంగా తెలియదు. ఎవరన్నా అడుగుతా, లేదంటే ట్రై చేద్దాం దీని గురించి గూగుల్లో ఏమైనా సెర్చ్ చేసేసి. ఎవరిని ఏంది ఇది? బాబాయ్ ఎవరు తాగినట్టురు. ఇదైతే ట్రై చేద్దాం ఒకసారి. వచ్చిందంటే ఏం లేదు, ఇంకా
ఎంజాయ్ పండగ. నేను నిజం చెప్తున్నా కదా, ఇక్కడ ఆడదామన్నా నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అసలు ఏం నొక్కుతున్నారో ఏందనేది. నా పక్కన ఒక బామ్మ ఉంది చూడండి, ఏమైతే మాత్రం మామూలుగా ఆడట్లేదు, ఏదో కసి పెట్టినట్టు ఆడుతూనే ఉంది. నాకేమో ఏదో ఒకటి ఆడాలని ఉంది, కానీ ఎట్లా ఆడాలి ఏందనేది అర్థం కావట్లేదు. ఇక్కడ సర్వీస్ బటన్ ఉందన్నమాట ఇంకా వేరే మిషన్ కి. నొక్కి కూర్చుని ఒక అర్ధ గంట ఎవరైనా వస్తారేమో ఎట్లా ఆడడానికి అని చెప్పేసి, కానీ అసలు ఎవ్వరు ఏం చెప్పట్లేదు. అసలు మన యాప్లో ప్రమోట్ చేసే గేమ్స్ అయితే సింపుల్గా ఉంటాయి, ఇట్లాంటి సెకండ్స్లో అయిపోతాయి. కానీ ఇదేందో ఇన్ని బట్టలు ఉన్నాయి, ఇదెందుకో, ఈ కలర్లు ఎందుకో, ఈ పక్కన మేజర్ ఏంది, గ్రాండ్ ఏంది, మైనర్, మినీ అంట, ఇవన్నీ ఏందో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఇవ్వండి ఇక్కడ చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. నాకైతే మాత్రం ఒక్క గేమ్ కూడా అర్థం కావట్లేదు, ఎట్లా ఆడతారు ఏంది అని చెప్పేసి. ఎవరైనా మనకు కొంచెం ఆడిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనతో ఉంటే అయిపోయేది. బట్ నిజంగా అసలు ఏది ఎట్లా ఆడతారో కూడా అర్థం కావట్లేదు. ఇదైతే ఏదో అన్ని ఈక్వల్ పడాలని చెప్పేసి చూపిస్తుంది. మరి దీనికి డబ్బులు ఎక్కడ పే చేయాలి, మనం ఎక్కడ తీసుకొని రావాలనేది అయితే అర్థం కావట్లేదు. ఇది కానీ ఒకవేళ గెలిచిరంటే చూడండి, జాక్ పాట్ ఎంతో 8 కోట్లు, 10 కోట్ల దగ్గర దాకా. ఇంకా మన ఇండియన్ రూపీస్లలో వస్తే అన్ని డబ్బులు వస్తుంది జాక్ పాట్. అన్నిట్లలో అంతే ఉన్నాయి, 10 కోట్లు, 8 కోట్లు, 20 కోట్లు హైయెస్ట్ అమౌంట్లు. ఒక దాంట్లోనేమో 20 లక్షలు, 30 లక్షలు అట్లా. ఎవరైనా ఆడితే చూద్దామని చూస్తున్నా నేను. నేను ఆడుతున్నాడు ఇక్కడ, ఆయన నేను తీయకూడదు కానీ జస్ట్ చూస్తా. సో ఇప్పుడైతే నేను ఒక మిషన్ దగ్గరకు వచ్చిన అండ్ $5 అయితే పెడుతున్నా. ఈ రావు మ్యాక్సిమం అయితే వెళ్ళిపోతాయి, కానీ ఊరికి అట్లా సరదాకి మీకు ఇక్కడ ఎట్లుంటుందో చూపించడానికి. అండ్ అంతే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నా, అందుకని. $5 అంట. ఏం సార్ ఇది? ఇక్కడ ఉన్నాయి చూడండి బెట్. నాకేం తెలియదు, ఏదో నొక్కుతున్నా నేను, నొక్కి పెడుతున్నా. ఏంది ఇది? అసలు ఏమైందో కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష నాకు. అబ్బా విన్ అంట, $5, $5 మింగి అయిపోయింది. ఇక అయిపోయాయి. చూసిరు కదా, వీడికి వస్తే గెలవడం ఏమో కానీ చెప్తున్నా కదా, ఒక 10,000 మందిలో ఒక్కరు గెలుస్తారు ఇట్లాంటి మిషన్ దాంట్లో. ఊరికి అట్లా మంచి యాంగిల్ వేసేసిండు నన్ను అయితే. ఇంకంతే, ఇంక నేనైతే ఆడాలని అనుకోవట్లేదు, ఎందుకంటే అన్ని ఆల్రెడీ సెట్ చేసి పెట్టినట్టు అనిపిస్తుంది నాకు ఈ మిషన్ చూస్తుంటే. ఇక్కడ మనుషులు కూడా ఆడిపిస్తున్నారు. అక్కడ అటు సైడ్ కూడా వెళ్ళి చూపిస్తా, అటు సైడ్ వీడియో తీయడానికి ఎలా ఉందో లేదో తెలియదు నాకు. ఇది చూసిరు కదా, కమాన్ గుసగుసా, కమాన్. లేదు అయిపోయింది ఇంకా ఇది. సో పైసలు ఇట్లా మీరైతే దొబ్బించుకోవాలన్నమాట. ఏం లేదు, ఇది జస్ట్ ఫన్ కోసం ఆడండి అంతే. ఇంకా అంటే లక్షలు ఇవన్నీ ఓడి పెట్టమని చెప్పడు. ఏదైనా కూడా మీ దగ్గర ఒక 20,000 ఉన్నాయి, ఒక 1,000-2,000 నేను సరదాగా ఆడుకుంటా, అవి వచ్చినా పోయినా ఏం కాదు నాకు అనుకుంటే వచ్చి అట్లా పెట్టేసి వెళ్ళిపోండి. నా రేంజ్కి ఇప్పుడు నాకున్న బడ్జెట్కి అయితే ఒక $10, $100 లోపు ఓకే, నాకు పెద్ద పోయినా ఏం కాదు. అంతకన్నా ఎక్కువ అయితే మాత్రం మళ్ళీ బొక్క పడిపోతుంది. ఇది అనమాట సామ్రాజ్యం. అయితే ఇంకేం లేదు, బిస్కెట్ అయిపోయింది. గ్రాండ్ చూడండి అక్కడ 16,000 అంట. వస్తే ఎవరికి వస్తుందో కానీ వస్తాయి, ఖచ్చితంగా వస్తుంది. కాకుంటే చెప్పినా కదా, 10,000 మందిలో ఒక్కడికి లేదా 50,000 మందిలో ఒక్కడికి వస్తుంది. డబ్బులు పెట్టిన ప్రతి ఒక్కడికి మనకి మన ₹5 మన 5 పెట్టేసి నాకు 1,00,000 కావాలి అనుకుంటే అది మూర్ఖత్వం. అది అదృష్టం లెక్క అనుకోవాలి. పెడతాం, వస్తే వచ్చింది, లేదంటే లేదనుకోవాలి. ఎవరికైతే బాగా జీలో సూడు ఉంటుందో వాళ్ళకి వస్తుంది. అండ్ ఇక్కడ చుట్టుపక్కల కూడా చూడండి ఇంకా చాలా మిషన్స్ అయితే ఉన్నాయి అనమాట. చాలా బాగుంది ఇదైతే మాత్రం చూడ్డానికి. అందరూ నేను నార్మల్గా ఏం చేసిన అంటే ఇక్కడ ఒక రౌండ్ వేసుకుంటూ వచ్చిన అనమాట. అవండి స్టార్ బక్స్కి వెళ్ళి ఒక కాఫీ తెచ్చుకొని కూర్చొని తాగి ఇక్కడే ఆడిన. ఒక కప్పు ఉంది కదా మందే. ఇదాడ అందరూ ఇక్కడ అందరినీ ఇగో ఇట్లా కనిపెడతా ఉన్నా నేను. ప్రతి ఒక్కడు డబ్బులు పోగొట్టుకున్నాడే తప్ప ఇక్కడ ఎవడు గెలిచినా నాకు కనిపించట్లే. ప్రతి ఒక్కరికి డబ్బులు పోతున్నాయి, అయినా ఆడుతుర్రు. అందరికి తెలుసు, ఈవెన్ నాకు కూడా తెలుసు. ఇప్పుడు నేను డబ్బులు పెడితే పోతాయి రావని కూడా తెలుసు నాకు. కానీ ఏంటంటే ఒక ఫన్ అంతే. ఇంకా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క బడ్జెట్తో వస్తారు. ఇప్పుడు కోటీశ్వరుడు అనుకోండి, సర్లే నేను ఒక 5 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పోయినా నాకు పెద్ద ఫరక్ ఏం పడదు అనుకున్న వాళ్ళు వచ్చేసి ఆడతారు టైం పాస్కి. సీరియస్గా తీసుకొని అయితే మాత్రం ఎవరు ఆడద్దు. ఇది అనే కాదు, మేము ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్లు అయినా ఏదైనా కూడా ఉన్నాయా టైం పాస్ ఆడండి. అంతేగాని అత్యాశకు పోయి నేను 300 పెడితే నాకు ₹1,00,000 వస్తుంది, లేకుంటే నేను 500 పెడితే నాకు 2 కోట్లు వస్తాయి అని మాత్రం అస్సలు ఆడకండి. లక్ వస్తే వచ్చింది, పోతే పోయింది అంతే. ఇంకా క్యాసినో నుంచి అయితే బయటికి వెళ్తున్నా. నాకేందంటే ఒక్కటి కూడా అర్థం కాలేదు. నేను మొత్తం మీద కరెక్ట్గా ఎంత కాడినా అంటే $5 అంతే. ఇంకా మీకు వీడియోలో ఎంతైతే చూపించినో అంతకే అన్నా నేను. దానికన్నా ఇంకొక రూపాయి ఎక్కువ పెట్టలే, ₹1 తక్కువ పెట్టలే. నాకైతే గొంతు ఎండుకొని పోతుంది అసలుకి. ఇక్కడ మనది ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది, ఆడికి వెళ్ళేసి ఒక లస్సీ తాగిపోదామని చూస్తున్నా. ఈ ఎండకి
ఈ ఎండకి పని అయిపోయేటట్టుంది అసలుకి. ఎంత ఎండ ఉంది అనుకుంటారు ఈడైతే. ఇప్పుడు నాకు తెలిసి 42, 43 అట్లా ఉంటుంది కరెక్ట్ టెంపరేచర్. బయటికి పోతే చూపిస్తుంది. ఇప్పుడైతే 39.5 అని చూపిస్తుంది. నేను ఆల్రెడీ ఇది కార్డ్కి పేమెంట్ చేసేసిన లోపలే. ఎగ్జిట్, నో క్యాష్ యాక్సెప్టెడ్ అని ఉంది కదా. ఆల్రెడీ నేను పేమెంట్ అయిపోయింది మంది. ప్రతి ఒక్కళ్ళు నేను చెప్తాను కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరు డబ్బులు దబ్బో పెట్టుకుంటారు. ఎవరికో ఒక్కళ్ళకి ఆ సుడి ఉంటుంది చూడండి, ఆ సుడిని నోడికి వస్తుంది అంతే. ఇంకా ఎవరు నాయుడు నిద్రపోతున్నట్టు నా ముందు. బాబు నేను ఆల్రెడీ దీనికి పేమెంట్ కట్టేసిన. పార్కింగ్కి $18. హైయెస్ట్ పార్కింగ్ ఇది ఇప్పటి వరకు నేను పే చేసిన దాంట్లో. ఇదే హైయెస్ట్ పార్కింగ్. $18 అంటే $1600 దగ్గర. జస్ట్ పార్కింగ్కి మాత్రమే. ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అనే ఆప్షనే లేదు ఇంకా ఇక్కడ. థ్యాంక్ యూ. పేమెంట్ అయిపోయింది కాబట్టి లేచింది. లేదనుకుంటే అక్కడ మనం కార్డు పెట్టి పేమెంట్ చేయాలి. సో ఇదంతా కూడా స్ట్రిప్పే అనమాట. ఈ నుంచి మొత్తం ఈ ఏరియా అంతా స్ట్రిప్. ఏరియా పేరు. ఇక్కడ చూడండి అమెరికాలో అంబులెన్స్ ఎట్లా పోతుందో చూడండి. అంబులెన్స్ వేగా స్ట్రాంగ్. అంబులెన్స్కి సిగ్నల్ ఉండదు, ఏముండదు. ఎట్లయినా సరే ఆపోజిట్ రూట్లో అయినా కానీ వెళ్ళిపోవచ్చు. అండ్ స్పీడ్ లిమిట్ కూడా అంతే ఉండదు. ఎందుకంటే ఆ స్పీడ్ లిమిట్లు అన్నీ ఫాలో అవుతూ కూర్చుంటే మనిషి పోతాడు అలా లోపల. ఇంకొక 1 మైల్ ఉంది. అది తాగేసి రూమ్కి వెళ్ళి కొంచెం సేపు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ తర్వాత వద్దాం. నేను రూమ్కి వచ్చేసి అయితే వెంటనే తొందరగా పడుకున్నా. అండ్ ఇప్పుడైతే మాత్రం ఇక్కడ దగ్గరలో ఒక ఏరియా ఉందన్నమాట. ఒక స్ట్రీట్ బాగా ఫేమస్ అనమాట. స్ట్రీట్ పేరు ఏం పేరు మర్చిపోయినా, Fతో స్టార్ట్ అవుతుంది. ఆ స్ట్రీట్లోకి వెళ్ళేసి ఒక 2 గంటలు అట్లా తిరిగి అగైన్ మళ్ళీ వచ్చేసేయాలి. ఎందుకంటే రేపు మనం ఏరియా 51 పోతున్నాం కాబట్టి మార్నింగే కొంచెం స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే 11 o'clockకి చెక్అవుట్ కదా. మేబీ 8 o'clock అట్లా స్టార్ట్ అయిపోతే రాగానే మళ్ళీ వచ్చి అన్ని ప్యాక్ చేసేసుకోవాలా. ప్యాక్ చేసేసుకుంటే మనం 8-8:30 ఆ మధ్యలో స్టార్ట్ అయిపోతే బెస్ట్ ఉంటుందని అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నుంచి 2 hours, అక్కడ ఎక్స్ప్లోరింగ్ 2 hours, 2 లేదా 3 hours, అంటే మధ్యలో బ్రేక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అగైన్ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 2 hours. సో ఆల్మోస్ట్ ఎట్లా చూసినా నాకు 7 hours ఇక్కడే అయిపోతుంది. ఎందుకంటే సేమ్ రూట్లో పోవాలా, సేమ్ రూట్లో రావాలా. నేను అదే ఆలోచిస్తున్నా ఏం చేద్దామని చెప్పేసి. ఒకవేళ నేనేమనుకుంటున్నా అంటే ఏరియా 51 దగ్గరలోనే అక్కడే ఒక హోటల్ కూడా ఉంది. ఇన్ కేస్ అక్కడ మంచిగా అంటే ఏం లేదు, నాకు ఏసీ ఒకటి ఉంటే చాలు. ఎందుకంటే ఎండ ఇక్కడ పగిలిపోతుంది, మామూలుగా పగిలిపోవట్లే. ఇన్ కేస్ అక్కడ ఉందనుకోండి స్టే చేయడానికి ఏదైనా ఆప్షన్, నైట్ అక్కడ స్టే చేసేస్తా. అక్కడ రీచల్ అని చెప్పేసి ఒక ఊరు ఉంది. నేను మీకు రేపు క్లియర్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపటి వీడియోలో. అండ్ ఏరియా 51 అంటే మనల్ని ఏమి సార్ రండి అని లోపల దాకేం రానియరు. మనం జస్ట్ ఆ ఏరియాకి వెళ్తాం. ఆ గేట్ ఒక ఏరియా ఉంటుంది. అది ఆ గేట్ దగ్గర దాకా వెళ్ళి నేను మీకు ముందల నుంచి చూపిస్తాను అంతే అనమాట. సో ఇప్పుడైతే బయటకు వెళ్ళేసి ఆ స్ట్రీట్, ఫెర్మోన్ స్ట్రీట్, ఆ ఏరియా ఆ స్ట్రీట్ ఏమీ చూసుకొని అయితే తొందర రూమ్కి వచ్చేద్దాం. ఇదే అనమాట లాస్ వేగస్లో ఉన్న ఫ్రీమాంట్ స్ట్రీట్. ఇది ఎట్లా అంటే ఇంక మనకి పటాయాలా వాకింగ్ స్ట్రీట్ ఉంటుంది చూసారు కదా, ఇక అట్లా అనుకోండి. ఇది అక్కడేమో మొత్తం ఎక్కువ పబ్బులు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే మాత్రం కొన్ని ఇంకా ఏమేమి ఉంటాయో పదండి మీరే లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జిప్ లైన్ అనమాట. ఈ స్ట్రీట్ లోపల నుంచి వెళ్తుంది. ఇక్కడ ఎవరో టెస్లా కార్ పెట్టిరు. ఇక్కడైతే ఒక ఆయన చూడండి మనిషి అనమాట. మనిషి లోపల నుండి ఆయన ఇంకా అక్కడ వేసే టిప్స్ కోసం చూడండి ఎట్లయితే ఎగురుతున్నాడో, ఎట్లయితే కష్టపడుతున్నాడో. అసలుకి లోపల అసలుకి గాలి ఆడుతుందా లేదా కూడా తెలియదు. కానీ ఈయనైతే మాత్రం డ్యాన్స్ అదరగొట్టిండు అనుకోండి. ఇంకా ఇది స్ట్రీట్ లోపలికి వెళ్తూ ఉంటే ఇట్లా వస్తూనే ఉంటుంది. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే పైన మీరు చూస్తే ఎల్ఈడి స్క్రీన్ ఉంది చూసారు కదా. ఎల్ఈడి స్క్రీన్ పైన ఎల్సీడీయో ఏదో ఒకటి, దానిపైన మొత్తం అవన్నీ వస్తూ ఉన్నాయి, ప్లే అవుతా ఉన్నాయి. గుర్రాలు పరిగెత్తినట్టు ఏదేదో లైటింగ్, ఏదేదో కలర్లు అన్నీ. అండ్ రైట్ సైడ్ లోనేమో అన్ని క్యాసినోలే ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ చూసారు కదా ఈమె ఎవరో చూడండి. వీళ్ళతో మనం ఫొటోస్ అయితే దిగొచ్చు అనమాట. మీరు thumbnail లో చూసిన ఫోటో కూడా నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వైట్ కలర్ డ్రెస్ ఒక అమ్మాయి పిలుస్తుంది చూడండి చేయి పెట్టి. ఆ అమ్మాయితో అనమాట నేను దిగింది. ఒక ఫోటోకి $10 తీసుకున్నారు ఇద్దరు కలిసి. వీళ్ళతో నేను దిగింది. కాకుండా ఇప్పుడు కాదు, నేను స్ట్రైట్కి వెళ్ళిపోతా, మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు దిగుతా అనమాట వాళ్ళతోని.
ఫస్ట్ వాళ్ళ నేమ్ పిలవలేదు, సెకండ్ టైం వెళ్తుంటే పిలిచిరు, ఇక సర్లే అని చెప్పేసి దిగిన అనమాట. ఇక్కడైతే మాత్రం స్ట్రీట్ అయితే భలే ఉంది, వెరైటీగా. ఫస్ట్ టైం ఎవరైతే వస్తారో వాళ్ళకైతే మాత్రం సూపర్ నచ్చుతుంది ఇదంతా. అసలుకి భలేగా ఎట్లుంటుంది అంటే అసలు వేరే ఒక ప్రపంచంలోకి వచ్చినట్టే ఉంటుంది. ఏంది మొత్తం లైట్లతో జిగేలు అని మెరుస్తూ. అండ్ ఇక్కడ ఏంటంటే 1 వరకు 2 వరకు ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు పైన చూస్తున్నారు కదా వీళ్ళు జిప్ లైన్లో జుప్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. సో ఇది నేను యాక్చువల్లీ చేద్దామని అనుకున్నా, కానీ ఏంటంటే ఎంత కాస్ట్ అవుతుంది అంటే దీనికి ఎంత, ఒక షార్ట్ దానికి అయితేనేమో 45, ఇంకా లాంగ్ జిప్ లైన్కి అయితేనేమో 65 అని చెప్పేసి అయితే చెప్పారు. అండ్ ఈ స్ట్రీట్ లోపల నుంచి మధ్యలోంచి ఒక దారి కూడా ఉంది చూడండి, అక్కడ రెడ్ లైట్ కూడా ఉందన్నమాట క్రాస్ చేయడానికి. ఇక మన ఇండియన్స్ వచ్చారు, అక్కడ ఎవరో ఒకళ్ళు ఆఫ్రికన్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఫొటోస్ అయితే దిగుతున్నారు. నాకైతే మాత్రం మస్తు నచ్చింది ఈ స్ట్రీట్ అయితే, అసలుకి వర్త్ అనిపించింది పోండి ఇక్కడికి రావడం. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఇట్లా అమెరికాకి కానీ ఒక పెద్ద కంట్రీకి కానీ వస్తారో వాళ్ళకి ఇట్లాంటి ఒక ప్లేస్కి తీసుకొస్తే మాత్రం భలే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ అందరైతే నాయన విచిత్రంగా అయితే ఫొటోస్ దిగుతున్నారు, అబ్బాయిలతోని అమ్మాయిలతోని. ఇక్కడ వీళ్ళు చూడండి కౌబాయ్ వేషం వేసుకుని అయితే వీళ్ళు బాడీ బెండ్ చేసి మంచిగా బాడీ బిల్డర్లు లెక్కున్నారు. వచ్చేపోయే అమ్మాయిలందరూ వాళ్ళందరూ చూసి వావ్ అని చెప్పేసి అంటున్నారు అనమాట, వాళ్ళ కండలు చూసి. అబ్బా, ఇంకా ఇక్కడ ఎవరో ఒకటి లైవ్ మ్యూజిక్ కూడా వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు, మొత్తం పాటలు పాడుకుంటూ. మంచి చెప్పాలంటే ఓకే, యావరేజ్గా పాడుతున్నారు, ఎక్స్పెక్ట్ చేసినంతైతే కాదు. కానీ ఫుల్ జనాలు ఇక్కడ. ఇప్పుడు నార్మల్ సీజన్, ఇప్పుడు ఈ టైంలో ఇట్లా జనాలు ఉన్నారంటే ఇంకా ఫుల్ పీక్ సీజన్ ఉంటుంది. అప్పుడైతే మాత్రం జనాలు ఎంతమంది ఉంటారో మనమైతే చెప్పలేము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.